అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లో సీసీ రోడ్ పనులకు స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ స్థానిక కాలనీవాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు మచ్చబొల్లారం డివిజన్ కృష్ణానగర్లో 10 లక్షల వ్యయంతో స్నేహ కాలనీలో 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో సమస్యలపై మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాలనీలో సీసీ రోడ్ పనులను ప్రారంభించినందుకు కాలనీ వాసులు మాజీ కార్పొరేటర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డూరెడ్డి, సంపత్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, తెడ్ల స్వామి, వెంకటేష్, దేవ, సందీప్ రెడ్డి, సురేందర్, వెంకటేష్ గౌడ్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. అది ఇంటర్నల్ లేన్స్ వేయించుకుందాం ముందు. ఇప్పుడు ఆల్రెడీ ఒక రోడ్ అటు సైడ్ వేసినాం కదమ్మా. ఇప్పుడు మీ लाइन फाउंडर बात करो, बोलो ऐसा जितेंद्र साहब को हम శివానగర్ కాలనీ వాసులందరికీ నమస్కారం. మరి ఇదొక ప్యాకేజ్ రోడ్డు 31 lakhsలో మరి మనం అక్కడ విశాల బజార్లో ఒక రోడ్ పెట్టడం జరిగింది. మరి ఇవాళ కృష్ణానగర్లో, తర్వాత ఇక్కడ ఇది శివం కాలనీలో మొత్తం కలిసి 31 lakhs ప్యాకేజ్ ఇది. ఇక్కడ ఇదొక 10 lakhs, కృష్ణానగర్లో ఒక 10 lakhs, మరి అక్కడ విశాల బజార్ దగ్గర అదొక 11 lakhs టోటల్. మరి కాలనీ వాసులు ఎప్పుడైతే మా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చారో అప్పటికి ఇంకా ఇక్కడ ఆక్యుపెన్సీ లేకుండే. ఈ ఆక్యుపెన్సీ ఈ మధ్యలో మీరు చూస్తున్నారు దాన్ని కొత్త హౌసెస్. మరి ఇక్కడ ఫౌండర్ గారు ఉన్నారు, తను కూడా మాకు 2 years బ్యాకే చెప్పారు ఆక్యుపెన్సీ లేనందుకు ఇక్కడ పెట్టడం లేట్ అయింది. మరి ఇట్లాంటి ఏ రోడ్స్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము మైనంపల్లి గారితో ఈ రోడ్స్ అన్ని కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. इस कॉलोनी का फाउंडर हूँ मैं, और मेरा घर पहला है यहाँ पर. सबसे पहले गोपाल साहब का था, अपने श्रीनिवास साहब का है, उसके बाद में मेरा थर्ड घर है. तो रोड के लिए हम बहुत दिन से रिक्वेस्ट कर रहे थे अपने कॉरपोरेटर साहब को, तो बहुत हम रिक्वेस्ट करे और जना साहब को लेके अपने जना हनुमंत थाना के पास भी गए थे. तो बार बार रिक्वेस्ट करे हम कि भाई हमको रोड चाहिए साहब, बहुत डिफ़िकल्टी हो रहा. तो आज वो एक दिन हमारे लिए आज आया, साहब को टाइम मिल गया, आके जो ना हमारा इनाग्रेशन कर दिए. और हम उम्मीद करते हैं कि जनाब आइंदा भी जो ना हमारे लिए ऐसे कोऑपरेट करेंगे. सुरेंद्र रेड्डी साहब भी हमारे साथ हमेशा उनके साथ रहते, जहाँ पर भी जाते. अकरम भाई है, साहब है, तो हम लोग जो ना एक सीनू साहब है, ये सब हम टीम वर्क है. कहीं पर भी कुछ भी होता है तो हम लोग जना जाके वहाँ पर बातचीत करते और जना काम को कराने की कोशिश करते पूरा. और आप लोगों का बहुत बहुत धन्यवाद, आप लोग सब आए हैं यहाँ पर. और जो ना मैं चाहूँगा कि ना जल्द से जल्द ये काम कंप्लीट हो जाए. और कॉर्पोरेट साहब से रिक्वेस्ट करूँगा कुछ 2 बात हमारी तरफ से बोले. అనుకుంటున్నాం. ఇప్పుడు 7 సంవత్సరాల నుండి తిరిగినాం ఇక్కడికి. అన్న సార్కి చాలా రిపోర్ట్, స్పెషల్లీ సాంబశివ సార్కి, మన శ్రీనివాస్ అన్నకి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఈయన ఉండేది, తర్వాత ఈ కాలనీలో మేము వచ్చినాము, తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్ 2-3 వచ్చినాయి. ఈ అపార్ట్మెంట్ వాసులు మన మధు అని, సురేష్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కనీసం 5 సార్లు తిరిగినాము. చాలా రిప్రజెంట్ చేసినాం. ప్రతి సోమవారం ప్రజావాణిలో రిప్రజెంట్ చేసి అన్న దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అన్న చాలాసార్లు రిక్వెస్ట్ చేసి చాలాసార్లు అప్లై చేశారు. ఇప్పటికీ అన్న మా పైన కొంచెం ఈ రోడ్డు పైన కరుణించి రోడ్డు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న మీకు. ఓకే, ఇంకే సమస్యలు ఉన్నా మాకు తీస్తారని మిమ్మల్ని ఆశిస్తున్నాం. కాలనీ తరఫున అందరూ ఉండి శ్రీనివాస్ అన్న మాకు చాలా సపోర్ట్ చేశాడు. అలాగే సాంబశివ సార్ అయితే ఎన్నిసార్లు సార్కి చాలా రిపోర్ట్ చేసి ఇబ్బంది పెట్టి కాల్ చేసి, ఈరోజు ఆయన లేరు, ఆయనకి హెల్త్ ఇబ్బంది వల్ల రాలేకపోయారు. బట్ చాలా థ్యాంక్స్ ఆయనకున్న సార్. నమస్కారం.